నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. జూన్ 9న నిర్వహించే గ్రూప్ 1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో గతంలో 2 సార్లు పొరపాట్లు జరిగాయని వాటిని పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని చెప్పారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి ఇతర సభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 563 గ్రూప్ 1 పోస్టులకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీ నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షను పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి పూర్తి చేయాలని చెప్పారు. గ్రూప్ 1 పరీక్షలు సజావుగా నిర్వహించే దిశగా కలెక్టర్లు, చీఫ్ కోఆర్డినేటర్ అధికారులుగా, అదనపు కలెక్టర్లను అదనపు కోఆర్డినేటింగ్ అధికారులుగా నియమిస్తున్నామని పేర్కొన్నారు. చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, రాజభోగ నివేదన, విష్ణు సహస్రనామ పారాయణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చాల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, బాలభోగ నివేదన, తీర్థగోష్ఠి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ, శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జలందం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, గ్రామం చుక్కాపూర్, మండల్ మాచారెడ్డి. ఇక్కడ వైశాఖ శుద్ధ సప్తమి నుండి వైశాఖ బహుళ పాడ్యం వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నవి. ఈరోజు అధ్యయన బ్రహ్మోత్సవాలలో భాగంగా అధ్యయనోత్సవంలో భాగంగా నమ్మాల్వార్ పరమపదోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఈరోజు. కావున ఆరంభము కాబడుతుంది. అలాగే స్వామివారి జయంతి ఉత్సవము 22వ తేదీ నాడు సాయంకాలము పొద్దుటి నుండి అష్టోత్తర శతఘటాభిషేకం అనగా 108 కలశాలతోటి స్వామివారికి మూలమూర్తికి అభిషేకం జరిపించబడుతుంది. తదుపరి సాయంకాలము శ్రీ లక్ష్మీ నృసింహ ఆవిర్భావము అనగా పుట్టుక గురించి ప్రవచనము, అలాగే డోలోత్సవము జరిపించబడుతుంది. తదుపరి 23వ తేదీ చక్ర తీర్థోత్సవము జరిపించబడుతుంది. 24వ తేదీ నాడు అంతటితో ఈ అధ్యయన బ్రహ్మోత్సవాలు
ముగుస్తాయి. తదుపరి 24వ తేదీ నాడు శ్రీ చక్రతీర్థోత్సవం జరిగిన తర్వాత సాయంకాలము మేళతాళాలతో రథోత్సవము, అలాగే ఊర్లకు ఊరేగింపుగా తీసుకెళ్ళి పవలింపు సేవ కూడా జరపబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరింది. అలాగే మనకు రాజగోపురం నుండి ధ్వజస్తంభం వరకు రేకుల షెడ్డు నిర్మించబడింది. అలాగే స్వామివారి వెనుక భాగంలో రేకుల షెడ్డు నిర్మించబడింది. అలాగే స్వామివారి భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ ఇచ్చి స్వామివారికి కృపకు పాత్రులయ్యారు. అలాగే మన ఈవో గారు అయినటువంటి శ్రీధర్రావు గారు మరియు చైర్మన్ గారు శనిగరం కమలాకర్ రెడ్డి గారి సహాయ సహకారములతో ఈ ఆలయము దినదిన అభివృద్ధి చెందుతున్నది. జై శ్రీమన్నారాయణ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు స్వీట్ హోమ్లను ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. తయారీ పరిసర ప్రాంతాలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. అలాగే నిబంధనలు పాటించని పలువురు నిర్వాహకులకు జరిమానాలు విధించారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రధాన రహదారుల్లో ఉన్న పలు స్వీట్ హోమ్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిసరాలను, సామాగ్రిని, ప్యాక్డ్ మెటీరియల్స్ ఎక్స్పైరీ డేట్ను పరిశీలించి జరిమానాలు విధించారు. వివిధ రకాల వస్తువుల శాంపిల్ సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్కు టెస్టింగ్ కోసం పంపారు. ఈ తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ సెంటర్ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ శ్రీ నిమిషాంబ ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని శ్రీ నిమిషాంబ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చాల మధ్య అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, యజ్ఞం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలు ప్రాణదాతలే అని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. యువతకు సామాజిక సేవ పట్ల ఉన్న బాధ్యతకు ఇది నిదర్శనమని చెప్పారు. కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పరమళ్ళ గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా బాధతో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం IVF ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన 17 సంవత్సరాలుగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఆపదలు ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా రక్తదానం పట్ల అవగాహన, తలసేమియా చిన్నారుల కోసం ఇలాంటి మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు రాష్ట్రానికి ఆదర్శమని చెప్పారు. చిన్న గ్రామమైన ఆదర్శంతో ముందుకు వచ్చి 78 యూనిట్ల రక్తాన్ని అందజేయడం గ్రామ యువతకు సామాజిక సేవ పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వారికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు రక్తదాతలకు ప్రశంసా పత్రాలు, జ్యూస్ బాటిళ్లు, కీ చైన్లు అందజేశారు. మండలం పరమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మరి మెగా రక్తదాన శిబిరాన్ని
ఈరోజు నిర్వహించడం జరిగింది. తలసేమియా వ్యాధి అంటే చాలామందికి సమాజంలో అవగాహన లేదు. మరి పుట్టుకతోని వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి లోపంతో కూడుకున్నటువంటి వ్యాధి. మరి పుట్టినటువంటి చిన్న పిల్లలకి 15 నుండి 25 రోజులకు ఒక యూనిట్ రక్తం అనేటువంటిది అవసరం ఉంది. మరి అలాంటి చిన్నపిల్లలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా చిన్నారులు ఉన్నారు. మరి వేసవి కాలం కావడం, అలాంటి చిన్న పిల్లలకు రక్తం అందకపోవడంతో ఈ వేసవి కాలంలో ఆ చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఈరోజు పరమల్ల గ్రామంలో ఉన్నటువంటి యువత గ్రామస్తుల సహకారంతో ఇది 2వ క్యాంపు. గత సంవత్సరం 2023 జనవరిలో కూడా ఒక క్యాంపు తలసేమియా చిన్నారుల కోసం నిర్వహించాము. మరి ఈరోజు కూడా మెగా క్యాంప్ నిర్వహించాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు కూడా అభినందించి మరి రక్తదానం యొక్క ప్రాధాన్యతను కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పరమల్ల గ్రామంలో ఇంతటి రక్తదాన శిబిరం విజయవంతమైందంటే ఇది ఒక్క రోజుతో అయినటువంటిది కాదు. గత 15 రోజుల నుంచి ఈ రక్తదాన శిబిరము విజయవంతం కావడం కోసము మరి ఈరోజు రాజాగౌడు, మరి శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా యువజన సంఘాలు కూడా ఇక్కడ బలంగా ఉన్న సంఘాలు, మరియు మా ఉపాధ్యక్షులు డాక్టర్ పుట్ల అనిల్ గారు వారి సహకారంతో 2వ రక్తదాన శిబిరం. గ్రామస్తులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు మీరు విద్యుత్ ఆఘాతంతో తల్లి మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా పిట్ల మండలం గౌరారం తాండాలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం గౌరారం తాండాలో విషాదం చోటు చేసుకుంది. ఇనుప వైర్పై మంజుల అనే మహిళ బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. కరెంట్ షాక్ తగిలిన తల్లిని కుమారుడు నవీన్ కాపాడబోయాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. నవీన్ను బాన్స్వాడ ఎయిర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంటిపై ఉన్న సర్వీస్ వైర్ తెగి రేకుల షెడ్యూల్లో పడడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. హలో వచ్చిన వాళ్ళ భార్య బట్టలు ఆరేడుతుంది. బట్టలు ఆడితే పైన రేపు పైన వైర్ తెగి పడింది. పడిన కరెంట్ షాక్ తగిలితే కొడుకు చూసిండు. కొడుకును అమ్మని గుంజే టైంలో కొడుకుకి అమ్మకి ఇద్దరికి కరెంట్ షాక్ తగిలితే అమ్మ చనిపోయింది. చనిపోయిన పేరు మంజుల. చనిపోయిన పేరు మంజుల, కొడుకు పేరు ప్రవీణ్. ఒకటేసారి కరెంట్ షాక్ తగలంగానే ఊరంతా అందరం గవర్నమెంట్ హాస్పిటల్, బాన్స్వాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. అయితే మంజుల మరణించిందని చెప్పారు. కొడుకు ఏమో స్కూల్లో ఉన్నారు అని చెప్పారు. ట్రీట్మెంట్ నడుస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.